కేటీఆర్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్ చిహ్నంపై పీచేముడ్. జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించిన ప్రభుత్వం అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో వెనకడుగు వేసింది. లోగోలో ఉన్నవి తీసేసి లేనివి తీసుకొచ్చి పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం, విపక్షాలు ఉద్యమకారులే కాకుండా సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతోనే చిహ్నం విషయంలో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం మార్పు, రాష్ట్ర గీతంపై వివాదం అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చిచ్చు రేపింది. రేవంత్ వ్యక్తిగత అజెండా, కక్ష సాధింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ప్రజలిచ్చిన అధికారాన్ని దీర్ఘకాలం నిలుపుకునే వ్యూహంతో ముందుకెళ్లాల్సింది పోయి ఇలా వివాదాస్పద నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడం ఏమీ బాగోలేదని మంత్రులు సైతం అంతర్గత సంభాషణల్లో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి దాదాపు 6 నెలలు కావస్తూ ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేదు. ఈ విషయంలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఫలితాల సమయంలో ఇదే కనిపించే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అధికార యంత్రాంగంపై ఇంకా పట్టు లభించలేదు అని, ప్రభుత్వం ఇంకా గాడిలో పడలేదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్ కొరత, రైతులకు రుణమాఫీపై ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం, రైతు బంధు సకాలంలో అందజేయకపోవడం, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2,500 రూపాయలు చెల్లిస్తామన్న హామీ నిలబెట్టుకోలేదని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రజలు నిలదీసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాల వల్ల సంభవించిన భారీ నష్టం, తడిసిన ఒడ్లు, ధాన్యం కొనుగోలు సమస్యలు చుట్టుముట్టిన తరుణంలో సన్నవడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చడం పట్ల రైతన్నలు ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు మునిపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరత వేధిస్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి అనవసరంగా రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై వివాదం రేపడం అవసరమా అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో రాజుకున్న ఈ వివాదం పార్టీలో ముఖ్య నేతలు ఎవరు నోరు మెదపకపోగా మంత్రులందరూ పదరుకున్నట్టే ఈ వివాదానికి దూరంగా ఉండడం పార్టీలో అంతర్గతంగా రేగిన చిచ్చుకు నిదర్శనమని చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్ని కొందరు నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తమకు ఎందుకు చెప్పడం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని అధిష్టానం ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కారణంగానే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఎప్పుడూ కనిపించని దీపాదాస్ మున్షి సచివాలయంలో గురువారం సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరు కావడం వెనుక కారణం ఇదే అయి ఉంటుందని పార్టీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం మార్పు, రాష్ట్ర గీతంపై వివాదానికి మంత్రులు దూరంగా ఉండడం, అదే సీఎం రేవంత్ రెడ్డి చుట్టే తిరగడం అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీనికి తోడు కొందరు మంత్రులు కూడా ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ అంశంపై అధిష్టానం సంజాయిషీ కోరిన తరువాతే ఇందులోకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సీఎం రేవంత్ రెడ్డి లాగి తన ఒక్కడి నిర్ణయం కాదు అని తామందరి సమిష్టి నిర్ణయంగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ భట్టి అంటీ ముట్టనట్లు వ్యవహరించి ఒడిశాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్లు తెలిసింది. ఈ వివాదంలో తనొక్కడినే టార్గెట్ చేసేలా ఉన్నారనే విషయం రేవంత్ రెడ్డి పసిగట్టిన తరువాతే రాష్ట్ర చిహ్నం మార్పుపై ఇంకా విస్తృత చర్చ జరగాలనే సాకుతో వాయిదా వేసి రాష్ట్ర గీతాన్ని యథాతథంగా ఆమోదించి ఉండవచ్చని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం కారణం అదే అయి ఉండొచ్చని చెబుతున్నారు.